పడుకోవచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ Hello. బ్లాగ్. మేము కోటికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం మాకు తెలియదు, సరదాగా వెళ్తున్నాం. ఇక్కడ మేము ఏమన్నా చేస్తే బ్లాగ్ వస్తుంది, లేదంటే ఇంటర్వ్యూ వీడియో ఎడిట్ అయిపోద్ది. నేను శ్రీరామ్ గారు, మా ఎంపీ గారు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం కాలేజ్ దగ్గర. మేము జూబ్లీ హిల్స్ లో ఉన్నాము, కోటి రూట్ లో ఉన్నాము. పడేస్తుందిరా ఏంది అయ్యి బాబు మళ్ళీ కోపించు. టైం 1:30 అయింది. ఇల్లే దారంలో టిఫిన్ షాప్స్ ఓపెన్ ఉన్నాయి, ఎక్కడా ఖాళీ లేదు. 12:30 కూడా టిఫిన్ షాప్లు ఉంటాయని పోలీసులు ఆపేశారు. పాపం ఈ ఆటో ట్రిప్ 170 అనమాట, ఆయనకి పార్ట్ ఆఫ్ ఐటమ్ 300 అనమాట. ఫీల్ అవుతున్నాడు. కోటి రీచ్ అయిపోయాం. మైక్స్ వస్తున్నాం అప్గ్రేడ్ చేయడం. డిజిటెక్ మైక్. ఇప్పుడు నేను కొన్నదానికన్నా ఒక 500 ఎక్కువ చెప్తున్నాడు. వేరే షాప్కి వెళ్తున్నా చూడడానికి. ఇక్కడ కొంచెం దూరంగా ఉన్నా ఇక్కడ క్యాబ్ గంట ఎక్కేస్తాం. కేఫ్ బార్ ఉంది, మళ్ళీ గ్రాండ్ హోటల్ ఉంది. ఫిష్ బిర్యానీ కావాలంటే కేఫ్ బార్. ఒరే మామూలుగా వచ్చినట్టు దిగపోతే ఎలా తెలుస్తుందిరా ఎక్కడికి ఎందుకు కోటి వచ్చింది, ఎందుకు తిరగడానికి? మరి అది వీడియోలో పెట్టకపోతే ఎక్కేందుకు? గిమ్బుల్ చూసుకో కాదురా నీ ఫోన్ అదే అదే ఫోన్ కోసమే చూస్తున్నాను నేను. ఓకే బ్రో. కూకట్పల్లి కాదు ఇది, కోటి. కోటి సారీ, కోటిలో అయిపోయింది. ఇక్కడ మామూలుగా కొంచెం మందిని బిర్యానీ ఎక్కడ బాగుంటుందా అని అడిగాను. అందరూ కేవ్ బార్ అంటారు. కేవ్ బార్ ఈరోజు ఫిష్ బిర్యానీ ఏదో ఉందంట, బాగుందంట. కానీ ఇప్పుడు అది కేవ్ బార్కి వెళ్తున్నాం, కానీ ఏం తింటాం ఇంకా తెలీదు. సో చల్లగా నిమ్మ చోట తాగుతున్నాం. ఇప్పుడు ఫోన్ చేతిలో పట్టుకుని పావుగండి ఎత్తుకున్నాడు ఫోన్ ఎక్కడ ఉందని. మళ్ళీ కేఫ్ బార్కి వచ్చాం. టైం 2:30 అయింది. ఏంటో బ్లాక్ చేసినప్పుడు ఎప్పుడు అసలు 2 లోపల తినలేదు. ఎప్పుడు ఒకసారి అన్నా తిన్నాడు 2 లోపల. ఫిష్ బోన్లెస్ ఫిష్ బిర్యానీ చెప్పాము. మన వాళ్ళు వెజ్, ఈడు చికెన్ కర్రీ, బటర్ నాన్. ఇక్కడ కేఫ్ బాహర్ లో తెలుగు వాళ్ళు కనపడ్డారు. ఆ తెలుగు వాళ్ళు అంటే మరీ ఇదైపోతుంది. పాప మా పిల్లని పట్టుకుని ఏడిపిస్తున్నాడు గైస్. ఇప్పుడు మనం చెప్తాం కేఫ్ బార్ ఈసారి ఆయనతో చెప్తాం. కేఫ్ బార్ ప్రమోషన్ అనుకుంటారేమో, ఎక్కడికే వస్తుంది ఇంకా తప్పట్లేదు. ఒకరిని కలిసాం, ఇక్కడ చాలా బాగా పరిచయం అయింది. Hi, this is Sarvesh Pargyan. I'm the CEO of Empire Global. I happen to be having a layover in Hyderabad, and what you do being in Hyderabad, you go and eat biryani, right? So I met this wonderful people over here at the most authentic Hyderabad biryani place, and it's absolutely amazing. And it's more amazing to have the company of these young bloggers. And all the best, guys. Thank you. Nice to meet you. పరమాస్కర్ చెప్పాడు, టీ చెప్తే ఒక ప్యాక్ చేసి నీట్గా బాక్స్లో ఇస్తారనుకుని పార్సల్ చెప్పాడు. టీ ఇదిగో ఇందులో ఇచ్చేసరికి మా వాడికి మొహం మాడిపోయింది. చాలా బాధేస్తుంది బ్రో. అలా బయటికి పెట్టగల భయం ఓకే, ఎలా వచ్చినా పర్లేదు, బయటికి మాత్రం పెట్టుకో. అందరూ మస్కాబన్ తింటున్నారు. ఇది ఎలా తినాలో కూడా తెలుస్తలేదు. మస్కాబన్ నాట్ సూపర్. ఓకే, టీ
సూపర్ మొత్తం ఏం చేస్తారు మస్కాబాన్ని మొత్తం పిసికేసి సారీ హలో కదా. సో గైస్ అదనమాట వీడియో. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. సరే అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయ్యి కేఫ్ బాహర్కి వెళ్ళి ఏ సోదంతా ఎందుకులే కానీ మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.